వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న పొత్తులతో రెసిపీ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. ఇది చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ మొక్కజొన్న కంకులు తినలేని వాళ్ళు ఇలా తురుముకొని చేసుకోవచ్చండి. దీన్ని చేసే విధానము పొత్తులను ఇలా తురుముకోవాలండి. మనము ఇలా తురుముకున్నప్పుడు రవ్వలాగా గుజ్జుగా పడుతుందండి కింద. ఇలా మెత్తగా తురుముకొని అన్ని పొత్తులను ఒక అర కేజీ పొత్తులను కానీ ఇలా తురుముకోవచ్చండి. ఇలా తురుముకుంటే ఆ వచ్చిన పొట్టుతో రవ్వతో మనము రెసిపీని చేయబోతామండి. ఇది చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలండి. కారం తగినంతగా మనము 2-3 పచ్చిమిరపకాయలు తురుముకొని వేసుకుంటే చాలండి. తర్వాత సోపు వేసుకోవాలి. ఇలా సోపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఉల్లిపాయల్ని వేయించుకుంటూ మనము ఉప్పును మనము వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. ఈ రెసిపీ చపాతీలోకి కానీ చాలా బాగా ఉంటుందండి. లేదా ఉప్మాలాగా కూడా మనం తీసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తము ఉల్లిపాయలకు ఈ ఉప్పు కారము వేయించుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత ఇవి వేగుతున్నప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనము చేసే రెసిపీకి చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా వేగిన తర్వాత మనము మొక్కజొన్న పొత్తులను తురుముకున్నాం కదండి, ఆ రవ్వని ఇందులో వేసుకోవాలండి. ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం జిగటగా ఉంటుందండి. మొక్కజొన్న కంకుల నుంచి పాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెము ముద్దగా ఉంటుందండి. ఈ ముద్దని మొత్తం ఈ మసాలా అంతా కలిసేటట్లు మనము కలుపుకోవాలండి. చిన్న సిమ్ము మీదనే పెట్టుకొని చేసుకోవాలండి. అడుగు అంటకుండా చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గడానికి ఒక చిన్న కప్పుతో పాలను తీసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ 2 నిమిషాలలో మగ్గిపోతుందండి. ఇలా పాలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటుకుంటుంది. అలా చూసుకొని మనము చూడండి. ఇప్పుడు అందులోని పాలు మనం వేసిన పాలు కొంచెము గ్రేవీలాగా వచ్చినాయండి. ఇవంతా మగ్గడానికి కొంచెం 2 నిమిషాలు టైం పడుతుందండి. అంతలోపల మూత పెట్టుకొని మగ్గనించుకోవాలండి. తర్వాత తీసి మనము గరం మసాలా వేసుకోవాలండి. ఒక చిటికెడు గరం మసాలా వేసుకుంటే చాలండి. ఇలా ముద్దని కలుపుతూనే ఉండాలండి. అడుగంటకుండా కలుపుకోవాలండి. తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేసుకోవాలండి. ఈ రెసిపీకి శనగపిండి వేస్తేనే టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. ఒక టీ స్పూన్ అంత వేసుకుంటే చాలండి. ఇలా మొత్తము ముద్దగా అయిన తర్వాత మనము సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత మనము అడుగంటకుండా ఈ రెసిపీని మొత్తము మనము ఈ కూరని కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మొత్తము చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుందండి. దీన్ని చపాతీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదా ఇలా ఉత్తగానే నిమ్మకాయ పిండుకొని పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెట్టచ్చండి. కారం చూసుకొని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసి చేసుకోండి. థ్యాంక్స్ అండి.